నిన్న నుంచి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి సంబంధించినటువంటి నాయకులు నా మీద ఒక మీడియా సమావేశం చేసి తర్వాత కొన్ని చోట్ల నా దిష్టి బొమ్మలు దహనం చేస్తున్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి అంశం. ఎందుకంటే దీనికి ప్రధానమైన కారణం వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రెస్ మీట్లో నేను ఆ వీడియో చూశాను. ఈ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారిని నేను విమర్శించాను అని, అనుచిత పదజాలంతో నేను విమర్శించాననేటువంటి మాట మాట్లాడారు. ఆ పదజాలం ఏంటో ఒకసారి అందరిని చూడమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అనుచితమైన మాటలు నేనేమీ మాట్లాడలేదు. చాలా సందర్భాల్లో రాజకీయ విమర్శలు చేస్తుంటాం మేము రాజకీయంగా. నాకేమీ అనిత గారి మీద వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు ఏమి ఉండవు. రాజకీయం, ఆమె ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్నారు, నేను ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. నేను ఆమెను విమర్శించడానికి గల నేపథ్యం మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా లా అండ్ ఆర్డర్ క్షీణిస్తూ వచ్చింది. ఏ దశ దాకా క్షీణించిందంటే పోలీస్ స్టేషన్లోనే హత్యలు జరుగుతూ ఉన్నాయి. నడి రోడ్డు మీద మహిళ యొక్క పరువుని తీసేస్తున్నారు, వివస్థను చేస్తున్నారు. ఎప్పుడో మనం పురాణాల్లో విన్నాం, ఇవాళ నడి రోడ్డు మీద జరుగుతూ ఉంది. పోలీసుల వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దిస్ ఈజ్ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ హోమ్ డిపార్ట్మెంట్ అనేటువంటి నేపథ్యంలో రాజీనామా చేయాలి అని కొన్ని మాటలు మాట్లాడి, ఏం మాట్లాడానో మీరు చూడండి. నేను అనకూడని మాటలు ఏమీ లేదు, రాజకీయంగా ఉండే మాటలే నేను మాట్లాడాను. దానికి ఎంఆర్పిఎస్ మా కులాన్ని దూషించారు. ఎక్కడ చూసుకోండి, 100 సార్లు చూసుకోండి. ఆ కమ్యూనిటీని, ఆమె కమ్యూనిటీ ఏంటో కూడా నాకు స్పష్టత లేదు. ఐ మీన్ ఎస్సీ అని తెలుసు తప్ప ఆ సబ్ డివిజన్స్లో ఏదో నాకు ఇంకా స్పష్టత లేదు. మొన్నటి దాకా కూడా ఇవాళ స్పష్టత వచ్చింది. ఆమె నేను విమర్శించానని చాలా చోట్ల నా బొమ్మలు తగలేసుకొని నాకేం అభ్యంతరం లేదు, గడ్డిదండకు తప్ప నేనేమి దానికి చింతించేవాడిని కాదు. నేను అనని మాటలు నా నోట్లో పెట్టేసి రాజకీయంగా నన్ను దెబ్బతీయాలని ప్రయత్నం చేయటం ధర్మం కాదు. కమాన్, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు వచ్చి మాట్లాడమనండి, లేదా తెలుగుదేశంలో ఆమె కమ్యూనిటీకి సంబంధించి మాట్లాడమనండి. ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకుడు మందా కృష్ణమాదిగ గారు, ఐ రెస్పెక్ట్ హిమ్. మనస్ఫూర్తిగా గౌరవించేటటువంటి వ్యక్తి. ఎందుకో తెలుసా? వెంకటేశ్వర రెడ్డి, సుబ్బారావు చౌదరి, అంబటి రాంబాబు నాయుడు అని వెనక తగిలించుకుంటారు కదా. మీకు మీ కులం ఎంత ముఖ్యమో తగిలించుకోవటం, మేం కూడా తక్కువ కులం వాళ్ళం కాదు అని కృష్ణమాదిగా అని పెట్టుకున్నాడు గౌరవంగా. ఒక యోధుడిగా ఫైట్ చేశాడు. ఆ కాజు ఏదైనా కానీ, ఆ కాజు వాళ్ళకి మధ్యదైనా సరే, నా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుసు ఎన్ని కష్టాలు పడ్డాడో, మాదిగ రిజర్వేషన్ కోసం ఎంత బ్రహ్మాండంగా పోరాడాడో, ఎన్నిసార్లు డౌన్ అయిపోయాడో. ఒక యోధుడిగా పోరాడినటువంటి వ్యక్తి అని చాలాసార్లు నేను కూడా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ రాజీ పడని పోరాటం చేసే వ్యక్తుల్లో ఈ రాష్ట్రంలో కృష్ణమాదిగ ఒకడు. చనిపోయాడు ముద్దగడ పద్మనాభం, అంతకుముందు చెప్పా. ముద్దగడ పద్మనాభం ఒకడు, వీళ్ళిద్దరిని కంపేర్ చేసి కూడా కొన్ని సందర్భాల్లో చెప్పా.
పట్టుదలగా ముందుకు వెళ్లే వాళ్ళు, ఎక్కడ కాంప్రమైజ్ కాని వాళ్ళు సమస్య కోసం అని చెప్పినటువంటి వ్యక్తిని నేను. ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్. ఎంఆర్పిఎస్ మీద ఉంది, కృష్ణ మాదిగ గారి మీద కూడా నాకు గౌరవం ఉంది ఒక యోధుడిగా. ఇది ఎక్కడ అన్యాయం నాకు అర్థం కాల. రాజకీయంగా ఫెయిల్యూర్ అయిపోయి ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేకోకుండా పోతున్న దశలో రాజీనామా చేయండి, అసలు మీకు రాజీనామా చేయటం కూడా రాదు అని మాట్లాడుతున్న సందర్భంలో మాటిన మాటలు మాదిగలందరినీ నేను తిట్టేసినట్టు, మాదిగలందరినీ నేను దూషించినట్లు మాట్లాడటం ఏమంత ధర్మం అని అడుగుతా ఉన్నా. నేను ఇవాళ మళ్ళీ అడుగుతా ఉన్నా, నేను రాష్ట్ర హోంమంత్రి అనిత గారికి క్షమాపణ చెప్పవలసిన అవసరం లేదు, చెప్పను కూడా. కానీ కృష్ణమాదిగ గారిని అడుగుతా ఉన్నా, కృష్ణమాదిగ గారు నిజంగా నేనన్న మాటలు మా మాదిగ కుల గౌరవాన్ని తీసినయి అని మీరు ఒక మాట చెప్పండి. ఆమెకు చెప్పండి, మీకు క్షమాపణ చెప్తాను నేను. మీరు ఫీల్ అయితే, అది నిజమైతే కృష్ణమాదిగ గారి దగ్గరకు వచ్చి చెప్పమన్నా చెప్తా, పత్రికా ముఖ్యంగా చెప్పమన్నా చెప్తా. గర్వం నేను బేషం పోవాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ ఎంఆర్పిఎస్ అండ్ కృష్ణమాదిగ గారి మీద. ఇది ధర్మం కాదని అడుగుతా ఉన్నా. నేను ఒక మాట అడుగుతున్నా కృష్ణమాదిగ గారిని, అన్నా ఆమె ఎన్ని మాటలు మాట్లాడింది మమ్మల్ని, హోంమంత్రిగా ఉండి ఎన్ని మాటలు మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని మాటలు మాట్లాడింది, ఎంత అనుచితంగా మాట్లాడింది మమ్మల్ని. నేను జైల్లోకి వెళ్ళినప్పుడు ఎంత అనుచితంగా మాట్లాడింది. వాటికి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారని అడుగుతా ఉన్నా. ఎంత దారుణంగా మాట్లాడింది. నేను ఇందాక చెప్పినట్టుగా ఆమె అసలు మాదిగ కులం అని కూడా నాకు స్పష్టత లేనటువంటి దశ. నేను అడుగుతా ఉన్నా, పేరుపోగు వెంకటేశ్వరరావు గారు, వారి అబ్బాయి కాంతి కుమార్ పోలీసుల హెరాస్మెంట్కు తట్టుకోలేక విషం తాగి మరణిస్తే కృష్ణమాదిగ గారు మీరు వెళ్ళి పలకరించారు. మరి హోంమంత్రి గారు మరి అదే కులం అయితే పలకరించలేదే, సహాయం చేయలేదే. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చాడు, వెళ్ళి పలకరించాడు. ఏంటిది? సో నేను బాధతో చెప్తున్నా, అనవసరమైన వివాదాన్ని తీసుకొచ్చి నా మీద ఉద్దేశి తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుకోకుండా మిమ్మల్ని పంపించి నన్ను ఇట్లా బదనాం చేయటం రాజకీయంగా ధర్మం కాదు. నా మీద చాలా మంది కక్ష ఉండొచ్చు రాజకీయంగా. మాకేం వ్యక్తిగత తగాదాలు ఉంటాయి? అనిత గారికి నాకేమైనా వ్యక్తిగత తగాదా ఉంటుందా చెప్పండి? నాకు చంద్రబాబు నాయుడుకి ఏమైనా వ్యక్తిగత తగాదా ఉంటుందా? ఒక ధర్మం కోసం, ఒక న్యాయం కోసం, ఒక పార్టీ కోసం కమిట్మెంట్గా పనిచేస్తున్నాం మేము. మీరు ఏ విధంగా అయితే మీ ఎంఆర్పిఎస్ కోసం కమిట్మెంట్గా పనిచేస్తున్నారో మేము పార్టీ కోసం కమిట్మెంట్గా పనిచేసేటటువంటి వ్యక్తి నేను ఇవాళ కాదు, నా రాజకీయ జీవితం అంతా అంతే. అటు ఇటు జంపేసేటువంటి వ్యక్తిని కాదు. నాకు కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అంటే రాజకీయంగా విమర్శ చేస్తే ఆమె రాజీనామా చేయాలని మీరు ఈ విధంగా ఎంఆర్పిఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ విధంగా చేయటం ధర్మం కాదు. నేను కృష్ణమాదిగ గారికి మనవి చేస్తున్నాను, ఇది ధర్మం కాదన్నా. మీరేదన్నా రాజకీయంగా తప్పు చేసి ఉంటే చెప్పండి, అంతే తప్ప ఈ విధంగా చేయటం ధర్మం కాదు. ఆమె మాట్లాడినటువంటి మాటలు మీకు నేను కావాల్సితే పంపిస్తాను. ఎంత దారుణంగా ఎన్ని సందర్భాల్లో మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారిని గురించి, మా గురించి, వాటన్నిటికీ మరి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో చెప్పండి. కాబట్టి ఇది అధర్మం, ఇది న్యాయం కాదని చెప్పేందుకు మీ ముందుకు రావడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పదచ్చు. ఓకే, అంటే ఇంకెవరు మాట్లాడారు? వీళ్ళందరూ తెలుసు కదా, వీళ్ళందరూ కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే. వాళ్ళ మధ్యన కూర్చుని మాట్లాడుతున్నాను నేను, కానీ ధర్మం కాదని మరోసారి చెప్పదలుచుకున్నాను. ఇబ్బంది పట్టం కాదు, అసలు ఏం వివాదం ఇది నాకు అర్థం కాల. నేను ఆమె రాజీనామా చేయాలని రాజకీయంగా విమర్శిస్తే మీరు బుధాన వేసుకోవటం నాకే కాదు వీళ్ళందరికీ బాధ కలిగింది. నా పక్కన వాళ్ళందరికీ బాధ కలిగింది. ఏదైనా విషయం ఉంటే కదా, ఏదైనా విషయం ఉండి నేను నిజంగానే మాదిగ కమ్యూనిటీని ఎక్కడైనా సరే తోలనాటమో, కించపరచటమో, మాట్లాడటమో జరిగుంటే చేయండి, తప్పులేదు. క్షమాపణ కూడా చెప్తా, నాకేం అభ్యంతరం లేదు. చెయ్యిన దానికి
అనిత గారికి వెళ్ళి క్షమాపణ చెప్పండి. ఎందుకు చెప్పాలి? నేను చెప్పాల్సిన అవసరం ఏంటి? అట్లా అనుకుంటే ఆమె ఎన్నిసార్లు చెప్పాలి క్షమాపణ? రాజకీయం ఇది, రాజకీయ విమర్శలు ఉంటాయి. అనుచితంగా ఎక్కడ విమర్శ చేయలేదు నేను. మళ్ళీ ఒకసారి చూసుకోండి. కాకపోతే ఇప్పుడు డిపీట్ చేయడం బాగోదని ఊరుకుంటున్నా. మళ్ళీ ఒకసారి చూసుకోండి. చాలా అన్యాయం ఇది. రాజకీయంగా అనేక విమర్శలు ఉంటాయి, విమర్శలు చేస్తాం. బోర్డర్స్ దాటి విమర్శ చేయను నేను. ఇది కఠినంగా ఉంటే ఉండొచ్చు. బోర్డర్ దశ విమర్శ చేస్తే ఏమంటే చెప్తాం, మీరు అడగకుండా చెప్పేస్తాం క్షమాపణ. క్షమాపణ మా అంతరాత్మ అంగీకరించదు. ఓకే, థ్యాంక్ యూ అని అనుకుంటున్నారు మా వాళ్ళందరూ. తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు అనేది అందరూ అనుకుంటున్నారు. తర్వాత నిజంగా తిడితే అరే తిడితే రెస్పాండ్ అయితే పర్లేదు స్వామి, మీరు తిట్టకుండా రెస్పాండ్ అవటం ఎక్కడ ఉందా? నువ్వు ఎవరి పార్టీ తరఫున? టీడీపీ తరఫున కాదుగా. నో 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 నేను వాళ్ళు రెస్పాండ్ అవ్వమను. మా హోంమంత్రి గారు రాజీనామా చేయవలసిన అవసరం లేదని చెప్పానండి. నేను అనుచిత వ్యాఖ్యలు చేశాను, నువ్వు క్షమాపణ చెప్పమంటే ఎక్కడ అనుచిత వ్యాఖ్యలు చేశాను? అది నా పాయింట్. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఆ కులం వారు రెస్పాండ్ అయినా అభ్యంతరం లేదు, ఆ పార్టీ వారు రెస్పాండ్ అయినా అభ్యంతరం లేదు. ఆ పార్టీ వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదే. ఆ పార్టీలో ఉన్నారు కదా, ఆమె సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? దీస్ ఆర్ ది పాయింట్స్. ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకా అడుగు శర్మని చెప్తా. ఇక్కడ నేను అనిత గారిని కానీ, అనిత గారి కుటుంబాన్ని కానీ, లేదా అనిత గారిని కానీ, వారి కులాన్ని కానీ అనుచితంగా మాట్లాడి ఉంటే కమా చెప్పమనండి. ఐఎమ్ రెడీ టు సే సారీ. అదేం మాట్లాడుకోకుండా ఏదో నా నోట్లో పెట్టేసి నా బొమ్మలు తగలేసి ఒక ఆర్గనైజేషన్ చేసి కరెక్ట్ కాదు కదా ఇది. ఇలా అయితే ఎంతమంది ఎన్నిసార్లు చేయాలి? నిజంగానే అనిత గారి కమ్యూనిటీని కించపరిచే విధంగా నేను మాట్లాడితే కమ్యూనిటీ మొత్తమే రావచ్చు. తప్పులేదు. వీ కెన్ యాక్సెప్ట్ ఆల్సో. అది తిట్టకోహనని తిట్టినాడు మాట్లాడితే ఎట్టగా? ఆయన అన్నట్టు చంద్రబాబు చెప్తే మీరు చేసేస్తే ఎట్టగా? ఆయన బొమ్మ పెట్టుకున్నారు కదా. అదే అంటే అట్ట కదండి. నువ్వు శర్మ నీకు నీకు దండం పెడతాను. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మేము ఏదైనా కార్యక్రమం చేస్తే జగన్ గారికి తెలియకుండా జరిగిందంటే నేను నమ్మాలా? ఆయన మేము ఎంఆర్పిఎస్ అని వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తే ఆయనకి తెలియదంటే పోనీ తెలియదని చెప్పను, నమస్కారం పెడతాను. ఓకే, రెట్న పెట్ట కదా. దానికి ఎందుకు ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేదు, సంతోషం, నేను కాదంటలా. ఎంఆర్పిఎస్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అని వాళ్ళు చెప్పి, అంటే ఒకవేళ కృష్ణ గారికి తెలియదంటే చెప్పు, నేను ఆయన మళ్ళీ క్షమాపణ చెబుతా. తెలియకపోయినా మీరు అన్నారని నేను క్షమాపణ, నాకేం అభ్యంతరం లేదు. ఎక్కువ రెస్పాండ్గా జరుగుతుంది కదా. అసలు తీసుకెళ్లి గుంటూరు అదిగా నీకు తెలియదేమో, నువ్వు ఫాలో అవట్లా. అదే వచ్చిన ప్రాబ్లము. రాష్ట్రంలో ప్రతి చోట్ల బొమ్మలు తగలేమని పిలుపునిచ్చారు. ఇది విషయం. అసలు రెస్పాండ్ కాకపోతేనేమో అసలు రెస్పాండ్ కాలేదు కాబట్టి మీరు క్షమాపణ చెప్పినట్టు అంటారు. నేను రెస్పాండ్ కూడా చాలా మర్యాదగా సాఫ్ట్గా రెస్పాండ్ అవుతున్నాను. నేనేమి ఘర్షణ స్వభావంతో అవటం లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ దెమ్.